ఒక రాక్షసులు లాంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టి కన్న తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. మీరు ఇవాళ 4 గ్యారెంటీలు ప్రకటిస్తున్నామని చెప్పేసి మాట్లాడారు. మళ్ళీ ఒక మండలంలో ఒక ఊరికి మాత్రమే ప్రకటిస్తున్నామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఏం మాట్లాడినా ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ఉత్తమ్ మాట్లాడతాడు, శ్రీనివాస్ మాట్లాడతాడు, పొన్నం మాట్లాడతాడు. ఏంది నిరంతర ప్రక్రియ? మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఈ నిరంతర ప్రక్రియనేనా? తక్షణమే మీరు లబ్ధిదారులను గుర్తించి తక్షణమే వీటిని అమలు చేయాలి. మీరు ఒక్క మండలానికి ఒక్క ఊరిని ఎంచుకోండి. మీరు ఎందుకు ఇది సర్పంచ్ ఎలక్షన్ల కోసం మీరు గాలం ఎత్తురా? రైతులకు రుణమాఫీ జరుగుతుంది, రైతులకు బోనస్ పడుతుంది. మీరిప్పుడు రైతు భరోసా కూడా ఎత్తురు. మీరు పేద ప్రజలకు ఎందుకు చేయరు? ఇల్లు లేనులకు ఇల్లు కట్టిస్తారు, ఖాళీ జాగా ఉంటే ఇల్లు కట్టిస్తారు. మీరు ఒక్క మండలంలో ఒక్క ఊరికి ఎట్లా చేస్తారు? మీరు అన్ని ఊర్లకు మీరు ఎందుకు చేయరు? కాంగ్రెస్ పార్టీ నమ్ముకోలేగా మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది. మీరు చేయాలి కదా. ప్రతి ఊర్లో ప్రతి కార్యకర్త కూడా తెలుసు అన్ని ఊర్లకు జరగాలి. ఇన్ని రోజుల నుంచి గ్రామ సభలు పెట్టి లబ్ధిదారు ఎన్నిక అన్నారు. మళ్ళీ మీరు ఒక్క ఊరని మాట్లాడతారు. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వల్ల ఖచ్చితంగా బొంద పెడతారు. ఇది గుర్తుపెట్టుకోరి. రేవంత్ అన్న, నిన్ను నమ్మి మేము ఓట్లేసినాం, కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి తెచ్చినాం. మీరు మాత్రం తప్పు చేయకుర్రి, ఎవరికి మీరు లొంగకుర్రి. పేద ప్రజలకు ఫస్ట్ మీరు న్యాయం చేయరి. న్యాయం చేస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది కాబట్టి మేము మిమ్మల్ని గెలిపించినాం.